దయచేసి కూర్చోనండి. పరిశుద్ధుడు దేవుని ఆత్మీయత కృపా ప్రభావమును బట్టి ఈ పంచపదినమైన మోషే సుఖోపవాస ధ్యాన కూడికలోనికి ఏకీభవించిన మీకు క్రీస్తు ప్రభుని పంచగాయములలో ఉన్న సంపూర్ణ స్వస్థత తండ్రి మీకు దయచేసి ఈ పరిపూర్ణత శనివార దినమున మీకు పరిపూర్ణమైన మేలులను తండ్రి దయచేయును గాక. ఆమేన్. గత 4 దినములుగా ఉపవాసములోని 4 అక్షరములలో దాగి ఉన్న అక్షర సత్యములను ప్రభు పేరిట మనము జ్ఞాపకం చేసుకున్న వారమై ఉన్నాం. ఈ దినమున పరిశుద్ధులకు ప్రభువును బట్టి 5వ అక్షరమై ఉంటూ ఉన్న చివరి అక్షరమును ప్రభు పేరిట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము కనుక ఆఖరి అక్షరము ఉపవాసములో చివరి అక్షరము అనగా ముచ్చటించుట లేక ముగించుట. నా మాట అర్థమవుతుందా అండి? అను మాటకు ముచ్చటించుట లేక ముగించుట. దేనిని ముగించుట? ఏ క్రియలను ముగించుట, ఏ మాటలను ముగించుట, ఏ ముచ్చట్లను ప్రభువుతో ముగించుట అనే క్రమాన్ని దేవుని పేరిట వాక్యము ద్వారా ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి చదవబడిన ధ్యాన వాక్యాంశము 5వ అధ్యాయం ధర్మశాస్త్ర గ్రంథము 22వ వచనము నుండి చదువుకున్నట్లయితే, యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, ప్రభువా, నీవేళ ఈ ప్రజలకు కీడు చేసి నన్నేలా పంపితివి? నేను నీ పేరట మాట్లాడుతున్నాను. ఫరో యొద్దకు వచ్చినప్పటి నుండి అతడు ఈ జనులకు కీడే చేస్తున్నాడు. నీ జనులను నీవు విడిపింపలేదు. చిన్ని ప్రార్థన చేసుకుందాం. దయానిధివైన మా దేవ, దయగల యేసు స్వామి, ఈ దినమున నాయన ఈ ఉపవాసము అనే పదము ద్వారా మా జీవితంలో వెనకబడిన ఏ సంగతులను ఈ దీక్ష ద్వారా ముగించాలో ఈ వాక్యము ద్వారా మీరే మాకు బయలుపరచుమని పరిశుద్ధ వాక్యము ద్వారా మీరు సెలవిచ్చినట్లు ఉపవాసము దుష్టుని ఆలోచన చప్పున నడువనీయదు, పాపుల మార్గమున నిలవనివ్వదు, అపహాసకుడు కూర్చుండు చోట కూర్చుననివ్వదు. యెహోవా ధర్మశాస్త్రమును దేవారాత్రములు ధ్యానింపజేసి ధన్యులు చేయనదే ఉపవాసం అన్నాడు తండ్రి గారు. ఆ క్రమమును ఈ దినమాచరించి ముగించుటకు సిద్ధపడి ఉండగా నీ జ్ఞానామృత ఆధారాలను మాపై కుమ్మరింపు చేయమని కుమ్మరములను తొలగింపజేసిన ఆత్మ కుమ్మరింపునకు కర్తయ్యకు యేసు నామాన వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువునందు దేవుని ప్రేమికులారా, ఈ అధ్యాయాన్ని మహాభక్తుడైన మోషే ఏ రీతిగా ముగిస్తూ ఉన్నారంటే, మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, ప్రభువా, నీ వేళ ఈ ప్రజలకు కీడు చేసితివి, నన్నేల పంపితివి, నేను నీ పేరిట మాట్లాడుటకు ఫరో యొద్దకు వచ్చినప్పటి నుండి అతడు ఈ జనులకు కీడు చేయుచున్నాడు. నీ జనులను నీవు విడిపింపను లేదనేను. మోషేకు మొట్టమొదటిసారి తన యొక్క మాటలను ప్రభు ఎదుట ముగిస్తూ ఉన్నాడు. ఏమని అంటే, అయ్యా, నన్ను పంపేంత వరకు మీరు విశ్రాంతి పుచ్చుకొనలేదు. తీరా పంపిన తర్వాత నుండి ఇశ్రాయేలు ప్రజలకు ఈ ఫరో విశ్రాంతి ఉంచట్లేదు. అంతే కదండి ఈ మాట. ఎందుకంటే ఫరో అంతటి కఠినావస్థ కలిగినటువంటి మనస్సున్న వాడు చరిత్రలో మనము పుట్టలేదట. నిజానికి పౌలు మహాభక్తుని యొక్క క్రోధము కన్నా, అతని యొక్క ఉక్రోషపు చర్యల కన్నా ఫరో చర్యలు చాలా ఘోరమైనమాట. అందుకని ఈ అధ్యాయంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట. ఈరోజు కొన్ని విషయాలు అంటాం, ప్రభువు నమ్ముకో, దేవుళ్ళలోనికి రా, ప్రభువు నందుకో, విశ్వాసము జీవితాలు అందుకు అంటే దేవుడే
దేవుడేంటి, దేవుడు ఎవడో అంటారు కొంతమంది. ఈ మాటలు ఎప్పుడో కాదు, సైతాను ఎప్పుడో పుట్టించిందంట. అదే అధ్యాయంలో మీరు ప్రారంభమునకు వెళ్ళి చూస్తే అక్కడ మాట ఉంటుంది 2వ అధ్యాయంలో చూడమ్మా. ఫరో నేను అతని మాట విని ఇశ్రాయేలీయులను పోనిచ్చుటకు నేను అతని మాటలు విని, చూసారా ఏకవచనాలు వాడుతున్నాడు అక్కడ. అతని మాట విని ఈ ఇశ్రాయేలు ప్రజలను పోనించుటకు యెహోవా ఎవడు. దేవుని ప్రియమిత్రులారా, అక్కడ మనం చూస్తే ప్రభువును మాట గమనించాలి. ప్రభువును ఫరో తిడుతున్నట్లుగా ఉంది, కానీ ఒక్కసారి విశ్వాసి మనసులో ఆలోచన చేసి చూస్తే ఒక్కడే దేవుడు ఒంటరిగానే ఉండే అనాదిని, ఎక్కువ మంది అయినా ఎవరిని గొలవలేనో తెలియదు ఆందోళన. ఆ దినమున ఫరో మహారాజుగా దేవుడు ఒక్కడే అని నిర్ధారణ చేశాడట. యెహోవా ఎవడు. అసలు యెహోవా అను పదానికి అర్థం ఏంటి చెప్పండి? యెహోవా అనే పదానికి అర్థం ఏంటి చెప్పండి? ఏమో తెలీదా అమ్మా? అమ్మా, నేను ఉన్నవాడును అనువాడునై ఉన్నాను. సరే సరిపోయింది. యెహోవా అనగా రోషము గల దేవుడు. యెహోవా అనే మాటకు అర్థం ఏమిటండి? నేను రోషము గల దేవుడును. అంతటి రోషము గల దేవుని యెహోవా ఎవడు అంటున్నాడంట. దేవుని యందు ప్రియమిత్రులారా, అలాంటి మాట అన్నటువంటి ఫరో ఇశ్రాయేలు ప్రజలను ప్రభు పేరు చెప్పే కొద్దీ ఫరో కోపగించుకుపోతున్నాడు. ప్రభు మాట మాట్లాడే కొద్దీ ఇశ్రాయేలు ఏం చేస్తున్నాడంట? హింస పెట్టేస్తున్నాడు. ఇక విసిగిపోయిన మోషే అంటున్నాడు, ప్రభువా ఇక ఎంతటితో ముగించే నాయన, ఎంతటితో నీ మాటలైనా నీ పనులైనా ముగించే. ఎందుకంటే నువ్వు నీ పనులు జరిగించమనే కొద్దీ ఫరో కోప్పడిపోతున్నాడు. నువ్వు చెప్పనే కొద్దీ ఫరో వారిని వేధించేస్తున్నాడు. ఇది నీకును తగదు, నీ బిడ్డలకు తగదు. ఇక నాయన వారిని వదిలేసే ప్రభువా, నన్ను వదిలేసే ప్రభువా, ఎంతటితో ముగించే ప్రభు అని ప్రభుతో ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. అసలు దేవుని వాక్యాన్ని బట్టి చూస్తే ఉపవాసం అనేటువంటి మాటను ప్రాముఖ్యముగా మన వాక్యంలో చూస్తే యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనాన్ని మనం ఒకసారి చదువుకున్నట్లయితే, చదువమ్మా. యోవేలు గ్రంథము 2:12. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి దుఃఖించుచు దేవుని వాక్యము సెలవిస్తున్నటువంటి మాట ఏమిటంటే, ఎప్పటికైనా మీరు కన్నీరు విడచచ్చు, దుఃఖించుచు మీరు ఎక్కడికి రండి? నా యొద్దకు రండి. వస్తే చదువుమా. ఇదే ఇది రోషము గల దేవుడైన యెహోవా యొక్క వాక్కట. దేవుని ఎందుకు ప్రియమిత్రులారా, అసలు ఉపవాసములో ముగింపుతనాన్ని ఎవరు పరిశుద్ధముగా పరిచయం చేశారు అంటే దానియేలు మహాభక్తుడే. ఉపవాసములో ఉన్నటువంటి పరిపూర్ణతను దేవునిలో అనుభవించింది ఎవరు అంటే దానియేలే. ఎందుకంటే ప్రియమిత్రులారా, ప్రాణములకు హాని ఉన్నదన్న యెరూషలేము వైపు కిటికీలను తెరిచి ప్రార్థించుతున్నాను లేదు. చివరకు సింహము బోనులో కూడా 3 పూటల సన్నిధిని అతడు మానలేదు. అంత ప్రత్యేకమైనటువంటి అంతస్తులు దేవుని కాపుదల. అంటే ఏ సింహములు అతనిని కబళించుకుని ఆహారముగా మార్చుకుని తినాలనుకున్నాయో ఆ సింహాలే అతడు సన్నిధి చేస్తుంటే కాపలా కాస్తున్నాయంట. అతను సన్నిధి చేస్తుంటే ఏం చేస్తున్నాయి ఏంటంటే కాపలా కాస్తున్నాయంట. మరి దేవుని వాక్యమును బట్టి మనము చూస్తే అతి ముగింపు ఏ ఉపవాసాన్నైనా ఒక క్రమాన్ని బట్టి ముగించుకోవాలి. అర్థమైందండి? ప్రారంభము ఎంత పరిశుద్ధంగా ఉందో ముగింపు అంతకంటే పరిశుద్ధంగా ఉండాలి. ఈ 4 అక్షరాలు నేర్చుకున్నాం. ఉపేక్షించుట, పరీక్షించుకొనుట, 3వది వసించుట, తర్వాత సహవాసము చేయుట. ఈ 4 అంతస్తులను స్థిరముగా ఉంచుకొని దేవునిలో ఏం చేయాలి చెప్పండి? ముగించాలట. దేవుని వాక్యములో నిలబడిన వారులారా, దానియేలు మహాభక్తుడు ప్రాణము హరించుకుపోతుందేమో అని భయపడలేదు. దేవుని మాట కోసం ఉపేక్షించాడు.
దేవుని పిలుపు కొరకు నిరీక్షించాడు. ప్రాణము కన్నా దేవుని మాటే ఘనతనది. ప్రార్థనా స్థలములో వసించాడు. దేవుని సహవాసములో అతడు స్థిరపడ్డాడు. ఎప్పుడైతే తన భక్తి ప్రబలిపోయిందో దేవుడట తన యొక్క క్రమాన్ని ముగించుకున్న తర్వాత ఆశీర్వాదాన్ని పంపించాడు. నెబుకద్నెజరుకు సన్నిధి గురువు ఎవరనగా దానియేలు. నెబుకద్నెజరుకు సన్నిధి గురువు ఎవరంటండి? దానియేలు. ఇక్కడేమో ఇతని శరీరము ఏ సింహము తూట్లు పొడుచుకు తింటుందా అని కొంతమంది చూస్తే, నెబుకద్నెజరట నిద్రలో ఒక కలగంటున్నాడంట. ఒక చెట్టు ఆకాశముకు భూమికి మధ్య నిలబడిపోతుంది. దాని యొక్క కాండములు అనగా దాని యొక్క కొమ్మలు తూర్పు దిక్కునకు పడమటి దిక్కునకు వెళ్ళిపోతున్నాయంట. దాని యొక్క ఫలములు భూమి మీద ఉన్న ప్రతి జంతువుకి ఏం చేస్తున్నాయి చెప్పండి? ఆహారం ఇస్తున్నాయంట. ఎన్నో జీవులు ఆ చెట్టు కిందకి చేరిపోయి ఏం చేస్తున్నాయంటండి? విశ్రాంతి తీసుకుంటున్నాయి కదా. ఈ కళను ఎవరికంటున్నారు చెప్పండి? నెబుకద్నెజరు. దైవజనుడు యెహోదాసయ్య గారు అన్నారు, సన్నిధి అనగా వృక్షము. సన్నిధి అంటే ఏంటండి? వృక్షము. ఇది ఏ వృక్షము అనగా జీవ వృక్ష ఫలములను భుజింపనింపజేయు సన్నిధి వృక్షము. ఈ వృక్షమట, ఈ వృక్షములకున్న ప్రాముఖ్యమైన అంతస్తు ఏమిటంటే దీనిలోనికి ఏ అంశము చేరినా కూడా అది సఫలమైపోతుందంట. ఈ వృక్షము యొద్దకు ఎట్టి కన్నీరు వచ్చినా కూడా అదంతా జీవజలముగా మారిపోతాయట. ఈ వృక్షము యొద్దకు కన్నీటితో ఎవరు వచ్చినా కూడా ఆనందభరితులై తిరిగి వెళతారట. మరి అలాంటి సన్నిధి వృక్షము నెబుకద్నెజరు యొక్క తలంపులో నిద్రలో తనకి కనబడింది. ఎందుకంటే దానియేలు ముగించిన ప్రార్థన ఆశీర్వాద దర్శనం ఎవరికి వచ్చింది చెప్పండి? నెబుకద్నెజరుకు వచ్చింది. దేవుని వాక్యము యొద్దకు చేరి వచ్చిన వారులారా, తర్వాత మనం ఇంకొక మాట చూస్తే మత్తయి సువార్త 6వ అధ్యాయం 16వ వచనం చదువుకున్నట్లయితే, మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె ఉండకుడి. ఉపవాసము చేయించినట్టు మనుషులకు కనబడవలనని వారు తమ మొక్కులను విభాగం చేసుకొందురు. చాలండి. దేవుని ప్రియబిడ్డలారా, ఒక విశ్వాసగా ఈ యొక్క ముగింపును, ఈ ఉపవాసాన్ని ఎలా ముగించకూడదంటే మనుషులు చూస్తున్నారా లేదా అన్నట్లు అస్సలు ముగించకూడదట. నీ ఉపవాసము వేషధారు తత్వమును దేవుని కనపరిచే ఉపవాసముగా ఉండకూడదట. ప్రజలందరికీ నువ్వు ఉపవాసం చేస్తామని తెలియజేసే ఉపవాసాన్ని నువ్వు చెయ్యకూడదట. ఏమంటే యేసుక్రీస్తు ప్రభు వారు 3 రోజులు పట్ట ప్రసంగం చెప్పారు. అంటే ప్రభువుతో వచ్చిన 5,000 మంది 3 రోజులు ఉపవాసం అన్నారు కదా. ఉపవాసం అంటే వీళ్ళందరి పక్షంగా పెద్దవాడైన పేతురు వచ్చి ప్రభుతో అన్నాడంట, ప్రభువా వీరందరూ నీకు చెప్పిన బోధ ద్వారా, నువ్వు కనపరిచిన విశ్వాసము ద్వారా వీరందరూ కూడా దీవింపబడ్డారు నాయన. వీరిని ఖాళీ చేతులతో నువ్వేం చేయవద్దు, పంపవద్దు అని చెప్పారంట. ప్రభువు ఈ ఉపవాసాన్ని దేనితో ముగించారంటే ఆహారముతో ముగించారు. అర్థమవుతుందండి నా మాట? ప్రభువు ఈ ఉపవాస దీక్షను దేనితో ముగించారంట? అద్భుతమైన ఆహారముతో ముగించారట, లేక జీవాహారముతో ముగించారట. అప్పుడు వీరి ఉపవాస దీక్ష ద్వారా 5 రొట్టెలను 2 చేపలను దేవుడు 5,000 మందికి పంచిపెట్టగా ఇంకా 12 గంపల ఆహారమును దేవుడు ఏం చేశారు చెప్పండి? పొందుపరిచారు. శిష్యులు గంపల్లోనికి ఎత్తుకున్నారు. ప్రభు ఎలాంటి ముగింపునిస్తున్నారంటే ఆశీర్వాదకరమైనటువంటి ముగింపునిస్తున్నారు. ఇప్పుడు ఉపవాసం పూర్తయిందండి. ఉపవాసం పూర్తవగానే మనం ఇంటికి వెళ్ళి అమ్మయ్యా అనుకొని ఆహారం పెట్టుకుని తింటే, మంచి ఉపవాసం చేసి తర్వాత ఆహారం పెట్టుకుని తింటే మనకు అనిపిస్తుంది ఈరోజు దీక్ష బాగుంది, తద్వారా తీసుకున్న ఆహారము కూడా బాగుంది. అంతేనా కాదండి? అంతేనా కదా? దేవదాసయ్య గారి కంట ఒక రోజు మంచి పెళ్లి జరుగుతుందంట ఒక చోట. ఎక్కడ అనగా రాజమండ్రి అవతల కొంత దూరాన పెళ్లి జరుగుతుందంట. పెళ్లి జరుగుతుంటే అయ్యగారిని పెళ్లికి పిలవడానికి వచ్చారంట.
పిలవడానికి వస్తే అయ్యగారేమో ఉపవాస ప్రార్థనలో ఉన్నారు. అయ్యగారు ఎక్కడ ఉన్నారండి? ఉపవాస ప్రార్థనలో ఉన్నారు. ఆ రోజే పెళ్ళంట. అయ్యగారు ఆ రోజు ఏం చేస్తున్నారు చెప్పండి? ఉపవాసం చేస్తారు. అదే రోజు పెళ్ళంట. ఈ రోజు మన చుట్టాలు మన ఇంటికి వచ్చి, మన పంటకు వచ్చి, లేక మన పెళ్లికి వచ్చి ముద్ద చేయి ముట్టుకోకుండా వెళ్తే మనకు బాధ కాదా? అవునా కదా? మరి దైవజనుని మీద ఎంతో ఆశ పెట్టుకుని వాళ్ళు వచ్చారంట. అయ్యగారు అయ్యగారని వస్తే దైవజనుడు అన్నారంట, లేదండి నేను ఈ రోజు ఏం చేయను, భోజనం చేయను, ఉపవాస దీక్షలు ఉన్నా నేను చేయను అనగానే అయ్యగారు వచ్చారంట. వచ్చిన తర్వాత కాసేపటికి వారు ప్రార్థన చేయించిన పెళ్ళంతా ముగించుకున్నప్పుడు దైవజనులు ఒక చోట కూర్చుంటే అయ్యగారికి తేలుపు వస్తుందంట. అయ్యగారికి ఏమొస్తుందండి? తేర్పులు వస్తున్నాయంట. తేర్పులు వచ్చేసరికి అంటున్నారు, అయ్యగారు ఏమైందంటే కొంచెం మంచినీళ్ళు తీసుకురండి అన్నారంట. కొంచెం ఏం తీసుకురండి? మంచినీళ్ళు తీసుకురండి అన్నారంట. మంచినీళ్ళు తీసుకురాను అనగానే వారు వెంటనే మరి అయిపోయారు కదా, అందరికి ఇచ్చినట్లుగా, అందరి గ్లాసులు ఇచ్చినట్లుగా ఏమో మంచి గ్లాస్ ఒకటి కొత్త గ్లాస్ శుభ్రంగా కడిగి మంచి నీళ్ళు పట్టుకుని, స్వచ్ఛమైన నీళ్ళు పట్టుకొచ్చి అయ్యగారికి ఇస్తే అయ్యగారట ఆ నీళ్ళు ఎదురుగా పెట్టుకుని ప్రార్థన చేస్తున్నారంట. అయ్యగారు ఏం చేస్తారంటే ఆ నీళ్ళు ఎదురుగా పెట్టుకుని ప్రార్థన చేస్తుంటే ఆ నీళ్లు సగం జరిగినాయి అంట. ఆ నీళ్లు ఏం జరిగినాయి? సగం నీళ్ళు జరిగిందంట. జరిగితే అప్పుడు అందరూ అన్నారు అదేంటండి దేవత శైలి రోజు ఉపవాసం అన్నారు కదా, మీరేంటి ఉపవాసం అంటే నీరు తాగకూడదు, భోజనం చేయకూడదు, 2 ఉపవాసాలు లెక్కలోకి వస్తాయి, మరి ఆయన నీరు తాగారు ఏంటంటే అప్పుడు అన్నారంట దైవజనుడు ఈ నీరు తాగలేదంట. మరి ఈ నీరు ఎవరు తాగారంటే ప్రభువు తాగారంట. ఎవరు తాగారంటే అండి నీరు? ప్రభువు తాగారంట. ఆ రోజు ప్రభువు నీరు త్రాగారని చెప్పగానే అందరూ ఆశ్చర్యపోతున్నారు. ప్రభువు నీరు తాగడం ఏంటి అని. అప్పుడు దైవజనుడు చెప్పారంట, నేను ఉపవాసం ఆచరించుచున్నానని తెలిసి, ప్రభువు కొరకు ఉపవాసం ఆచరించుచున్నానని తెలిసి ప్రభువే ఈ యొక్క పెంట్లికి విందు భోజనము చేయుటకు వచ్చారు. అలాంటి ప్రభువుకు మీరు భోజనం అయితే పెట్టారు కానీ నీరు ఇవ్వలేదు అన్నారు. ప్రభువుకు మీరు భోజనం పెట్టారు కానీ నీళ్లు ఇవ్వలేదు. దైవజనులు పాటలో రాశారు కదండి, నాలో ఉన్నది నీ ఆత్మ, నాలో ప్రవహించుచున్నది నీ రక్తము, నా దేహములో నీ దేహము ఇమిడిపోయి ఉన్నది ఆశ్చర్యముగా. శ్వాసి దేహములో ప్రభు ఏమైపోయారంట? ఇమిడిపోయి ఉన్నారంట. అలాంటి ప్రభువుకు ఆహ్వానం అయితే దైవజనునికి చెప్పారు, నేను రాలేదన్నారు. కానీ దైవజనునికి మాట రాకూడదని ప్రభువే విందునాథునికి వచ్చారట. విందు పూజించారు కానీ అయ్యగారికి ఏం పెట్టలా? ప్రభు నీళ్లు పెట్టలా. ఆ నీరును వారి పెట్టగానే సగము నీరు తాగారట. ఆ దినమున ఆ ఊరంతా కూడా నీటి కొరత ఉంది కానీ ఆ పెళ్లిలో మాత్రం నీరు ఊరుతూనే ఉందంట. అప్పుడు దైవజనుడు అడిగారు, అయ్యగారు మీరు ఏ క్రమాన్ని బట్టి ఈరోజు ఉపవాసం చేస్తున్నారంటే అప్పుడు అన్నారట, ఈ వివాహం కోసము ప్రభువు ఉపవాసం ఆచరించమన్నారు. ఈ వివాహం కోసం ప్రభు ఏం చేయమన్నారంట అంటే ఉపవాసం చేయమన్నారంట. ఎందుకంటే దేవుని ప్రియబిడ్డలారా, వివాహం అన్నిటిలోనూ ఘనమైనదిగా ఉండాలి. ప్రభువే మొదటి వివాహం కర్త. అందుకని ఆనాడు కానాను వివాహంలో ప్రభువు ద్రాక్షరసములు అందించారు, మంచి ద్రాక్షరసం ఇచ్చారు కానీ ప్రభు ద్రాక్షరసం తాగల. ప్రభు ఏం చేయలేదండి? ద్రాక్షరసము తాగల. ఆ తదుపరి కాలంలో అబ్రహాము మహాభక్తుని యొక్క చేసిన ఆ విందుని విశ్వాసులు తగు పద్ధతిని ఆచరించి ఉపవాస దీక్షతో ప్రభువుని ఏం చేసుకోవాలంట? ప్రసన్నము చేసుకోవాలంట. విశ్వాసము ముగింపు ఎలా ఉండాలంటే ఫలింపునిచ్చే ముగింపుగా ఉండాలి. ఉపవాసం పూర్తి అయిపోగానే చికెనో మటనో తినేద్దామంటే కుదురుద్దా చెప్పండి? అలా తినకూడదట. శ్రేష్టమైన ఆహారాన్ని తినాలి. అసలు దైవజనులు ఏ ఆహారం తినేవారో మీకు తెలుసా? చెప్పండి.
దైవజనులకు ఆహారం ఎవరు వండేవారో తెలియదు మనకు. ప్రతిరోజు అయ్యగారికి ఎవరు ఆహారం వండేవారో తెలియదు. అలాగే అన్నము ఆయన యొక్క వండినటువంటి అన్నములో ఎవరు పాత్ర శుభ్రం చేసేవారో తెలియదు. ఏ రీతిగా చూసుకున్నా ప్రభువు దైవజనులైనటువంటి వారు ఎప్పుడు సమృద్ధిగా భోంచేసేవారు. అసలు అయ్యగారు తినే పదార్థాలు ఏంటో ఇప్పటి వరకు మనం మాట్లాడుకోలేదట. అయ్యగారు మాత్రం అందరికీ అన్నం పెట్టేసేవారు. మరి ఆయన తినేవారు ఏమిటో మనకు బాగా తెలుసు. స్టడీకులు కూడా జానయ్య గారు ఆయనట అయ్యగారి దగ్గర పనిచేసినప్పుడు అయ్యగారి దగ్గర ఒక టంకు పెట్టి ఉండేదంట. టంకు పెట్టి అంటే తెలుసు కదండి మీకు. హాస్టల్కి వెళ్ళేటప్పుడు పిల్లలందరికీ ఇదే ఇస్తారు. ఎంత పెద్ద స్కూల్లో చదివినా టంకు పెట్టి ఇస్తారన్నమాట. ఈ టంకు పెట్టిలో అయ్యగారు ఉన్న కాలంలో, తెలుగు గృహంలో ఉన్న కాలంలో అయ్యగారు టంకు పెట్టిలో ఒక రోజు అన్ని శుభ్రం చేశారంట. శుభ్రం చేసేసి టంకు పెట్టి ఈ యొక్క ఐరన్ కాబట్టి దాన్ని తీసుకెళ్లి ఎండలో పెడతాం కదండి. సామాన్లు పెట్టుకుని ఎండలో పెడతాం. ఎండలో పెట్టి ఆ సామాన్లు తీసుకొచ్చి అన్ని ఇంట్లో అమర్చి వేసిన తర్వాత డబ్బులు అవసరమైనవి అంట. అవసరమైతే ఆ పెట్టిలో ఉన్నాయి తీసుకోండి అన్నారంట అయ్యగారు. ఎక్కడ ఉన్నాయి? ఆ పెట్టిలోనే తీసుకోండి అంటే అప్పుడు అయ్యగారు అన్నారంట, జానయ్య గారు చూసారంట ఇదంతా. అప్పుడు ఆయన అన్నారంట, ఊరుకోండి అయ్యగారు, నేను దాన్ని శుభ్రం చేసి నీట్ గా తుడిచి అక్కడ పెట్టాను, అందులో ఏమీ లేదు అని అన్నారంట. ఏమీ లేదంటే ఏమీ లేదని నువ్వేలా చెప్తున్నావయ్యా, ప్రభువు నాకు చెప్పారు అందులో ఉంది చూడు అన్నారంట. తీయడానికి గాపరా పెడితే అయ్యగారు అన్నారంట, ప్రార్థన చేసి వెళ్ళామన్నారు. ప్రార్థన చేసుకునే అక్కడికి వెళ్ళి ఓపెన్ చేయమన్నారంట. ఇతడు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దైవజనులు ఈ ప్రార్థన మధ్యలో ఏమన్నా పట్టుకెళ్ళి అందులో పెడతారేమోనని అయ్యగారిని గమనిస్తూ ప్రార్థన చేస్తున్నాడంట. దైవజనులు ఏం చేస్తున్నాడండి? గమనిస్తూ ఒక అన్నయ్య గారి మీద వేసి ఒక అన్నేమో ప్రార్థన పెట్టి చేస్తున్నాడంట. ఇది ప్రభువు చూసేశాడంట. ఇది ఎవరు చూసారు చెప్పండి? ప్రభువు చూశాడంట. చూసిన తర్వాత వెళ్ళి ఆ పెట్టి తెరవగానే ఆ పెట్టి నిండా కూడా ఏమని చెప్పండి? ఖాళీగా ఉంది. పెట్టంతా ఎలా ఉంది చెప్పండి? ఖాళీగా ఉంది. అయ్యగారు మీరు చెప్పారు కానీ ఇందులో ఏమీ లేదండి అన్నారంట. అప్పుడు అయ్యగారు అన్నారంట, ప్రభువు నాకు ఇందాకటి నుంచి చెప్తానేమన్నారు, నీ ఆలోచన అంతా దేవుని మీద తప్ప అన్నిటి మీద ఉంది, అందుకని ప్రభువు నీకేమీ ఇవ్వలేదు. అతడు నన్ను అడగటం లేదు. అంతే కదండి, మనకి ఏం కావాలని ఎవరిని అడగాలి? ప్రభువునే అడగాలి. అతడు ప్రార్థనలో నన్ను ఏమీ అడగట్లేదు, అందుకే నేను ఏమీ ఇవ్వలేదు అన్నారంట. ఈసారి నిజంగా అడిగాడు. అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా ఇచ్చారంట. దేవుని ప్రియమిత్రులారా, ముగింపు ప్రార్థనలో ఎప్పుడైనా కూడా ముగింపు చాలా ప్రాముఖ్యమైన ఘట్టం. ఉపవాసములోనైనా, ఆరాధనలోనైనా, సభలలోనైనా కూడా ముగింపు దీవెన తీసుకోకుండా వెళితే మొదటి నుంచి తెచ్చుకున్న ప్రతి ఆశీర్వాదం కూడా ఏమైపోద్దంట? నీరు కారిపోతుందంట. వాక్యములో ఒక మాట మనం చూస్తే పరిశుద్ధ గ్రంథములో నుండి యెషయా గ్రంథము 58వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. దుర్మార్గులు ప్రతి కాడిను విరగొట్టుటయు. అబ్బా, ఎంత అద్భుతమైన మాట! ఒక్కసారి అందరికి వినబడి మైండ్ లో చదువమ్మా. పుణ్యం కట్టుకుంటా. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మేకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకొనిన ఉపవాసము కదా. వాక్యం ఎంత అద్భుతంగా మాట్లాడుతుంది సార్. ఉపవాసం ఎందుకు చేయాలి దేవుని ప్రియబిడ్డలారా అంటే, ఆ ముగింపు ము అనే అక్షరముతోనే నీ మీద ఉన్న భారము గల కాడేమైపోవాలి? విరగిపోవాలన్నమాట. నీ పై భుజముల మీద ఉన్న శోధనంతా తరిగిపోవాలి. నిన్ను వేధించు వారు తొలగిపోవాలి. ఇదే ఉపవాసము కదా అంటున్నారు ప్రభు. దేవుని ప్రియబిడ్డలారా, సాతానును కూడా ప్రభు ఉపవాసంతోనే జయించారు. యేసుక్రీస్తు ప్రభువు సాతానుని ఎలా జయించారండి? ఉపవాసంతోనే జయించారు. ఉపవాసములో దేవుని సహవాసం ఉంది. సహవాసము ద్వారానే
దేవుని ఎన్నో ఉపమానాలను మన వాక్యములో చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత వచనం కూడా చదువుతల్లి కొంచెం. మీ ఆహారము వారికి పెట్టుటయు నీ నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు ముఖము తప్పింపకుండుటయు దిక్కుమాలిన దిక్కుమాలిన బీదలను నీ ఎంట చేర్చుకొనుటయు వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వారికి వస్త్రమునిచ్చుటయు ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. ఉపవాసము చేయటం అంటే ఎట్లా పడితే అట్లా చేసేయటం కాదట. మనం ఏదో ఉన్న ఎప్పుడైనా శోధనైనా వేదనైనా పోవాలి అంటే ప్రభువుకి ఇష్టమైన ఉపవాసం ఏమిటంటే దిక్కు లేని వారికి దారి చూపుట, ఆకలి కొనిన వారికి ఆహారం ఇచ్చుట. నీకు డబ్బులు ఇవ్వడం ఇష్టం లేకపోతే నీ ఇంట్లో ఎంతో కొంత అన్నం మిగిలిపోద్ది. పిల్లోడిని నాన్న సైకిల్ వేసుకుని వెళ్ళి వాళ్ళన్న వాడికి ఇచ్చేసి రారా అంటే వాడు ముద్ద పెడితే నీకు నీ బిడ్డలకి కదా పుణ్యం. యేసుక్రీస్తు ప్రభువు ఎక్కడ చూసినా ప్రభు ఎప్పుడు ఏం చేస్తున్నారట? ఎప్పుడు అందించడమే తప్ప ప్రభు పొందుకోవడం ఎక్కడైనా ఉందా? ప్రభు ఎక్కడన్నా అందిస్తూనే ఉన్నారు. అందుకే వాక్యములో మన దైవజనులు కూడా పాటలో రాశారు, ఆకలి కలవారలకు అప్పములు దయచేసినావు రక్షకానా, వందనాలు శ్రీ రక్షకానా, వందనాలు. ఆకలి గల వారులకు ప్రభు ఇచ్చారట, అప్పములు దయచేశారట. దైవజనుడే అన్నారు, దైవజనుడు కూడా ఎప్పుడు ఎక్కడ ఎవరి ఇంటి దగ్గర భోజనము ఆయన ఎందుకు చేయలేకపోయారంటే ప్రతిరోజు ప్రభు దైవజనుడికి ఏం భోజనం పెడతారా చెప్పండి? పరలోక భోజనమే. దైవజనుడు భూమి మీద పరలోక భోజనమును భుజించిన ఏకైక నరుడు. నిన్నటి దినమున రిటైర్మెంట్ ఫంక్షన్ లో ధనపతిరావు ఒక మంచి మాట చెప్పారు. ఏంటి తెలుసా? ఆయన ఎవరు అనగా ఈనాటి ప్రవక్త, ఈనాటి ఋషి అన్నారు. దైవజనులు ఎవరంటే ఈనాటి ఋషి, దేవుని యొక్క ఆత్మీయతను బట్టి సాధారణ మనుషుల మధ్యలో బ్రతికిన ఋషి దైవజనుడు. పరలోకమే గర్వించదగ్గ మోషే సైతము దైవజనుని మాటలను చూసి ఆకర్షింపబడినటువంటి ప్రాముఖ్య అంతస్తు దైవజనుని ఉపవాసం. బైబిల్ మిషన్ వారి కంటే బాగా ఉపవాసం ఎవరు చేయలేరు అన్నారు. ఎందుకంటే మన మోకాళ్ళ కింద మహిమ ఉంది కాబట్టి. మన మోకాళ్ళ కింద ఏముందండి? మహిమ ఉంది. ఈ మోకాళ్ళ కింద మహిమ ఉంది, ముఖము మీద వెలుగుంది. అందుకే ఏ క్రమములైనా మోకాళ్ళ క్రింద మహిమను పొందాలంటే ఉపవాస దీక్షను ప్రత్యేకంగా ముగించాలి. దేవునికి ఇష్టమైన ఉపవాసమును క్రమంగా చేయాలి. మరొక మాట చెప్పేసి నా మాటలు ముగిస్తాను. యెజ్రా గ్రంథము 8వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం. యెజ్రా గ్రంథం 8వ అధ్యాయం 23వ వచనం. మేము ఉపవాసం ఉండి మా దేవుని మేము వేడుకొనగా కనుక నేను ప్రధానమైన 12 మందిని అనగా అసభ్యాలు వీరి బంధువులను 10 మందిని ఏర్పరుచుకుని దేవుని మందిరమును ప్రతిష్ఠించిన విషయములను రాజు అతని మంత్రులను అధిపతులను వారందరినీ వెండి బంగారములను ఉపకరణములను పూజ వారికి అప్పగించింది. చాలండి. యెజ్రా గ్రంథములో ఉన్న ప్రత్యేకమైన అంతస్తు ఏంటంటే యెజ్రా ప్రవక్త ఒకానొక దినమునట దేవుని యొక్క క్రియలకు విరుద్ధముగా కొన్ని క్రియలు ఆ దేశములో జరుగుతున్నాయి, దేవుని మందిరములో జరుగుతున్నాయట. జరిగేసరికి ప్రభువు నా మీద ఉంచిన బాధ్యతను నేను నిలుపుకొనలేకపోయానని వేదన పడుతూ ప్రభు అతనికి ఇచ్చిన ప్రశస్త వస్త్రాన్ని చిమ్ముతూ దానిని పాదముల కింద వేసుకుని ప్రార్థన చేయటం మొదలు పెట్టాడంట. యెజ్రా భక్తుడు ఏం చేశాడండి? వేదన పడుతూ ప్రభు ఇచ్చిన ప్రశస్తం అనగా నాయన నీ పని నేను లోపంతో చేస్తున్నానని వేదన పడుతూ వస్త్రాన్ని చింపుతూ ప్రార్థన చేస్తున్నాడంట. ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభువు ఈ ఉపవాస దీక్షలు యెజ్రా మహాభక్తుని యొక్క వాక్కును విని దానికి ఉత్తరం ఇచ్చారు దేవుడు.
ప్రభు ఏమి ఇచ్చారటండి? ఎజ్రాతో మాట్లాడారట, మనందరినీ సరి చేస్తారని ప్రభు సెలవిచ్చారట. అమ్మలారా, దేవుని ప్రియబిడ్డలారా, ఉపవాసములు మీకు అర్థమయ్యే ఒక చిన్న మాట చెప్తాను. నేను ముగించేస్తాను. బైబిల్ మిషన్లో ఉపవాసము అనే మాట బాగా ఆచరించినటువంటి ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి ఎవరంటే మన ఆత్మీయ తల్లి గారు ప్రమీల సెల్వరాజమ్మ గారు, స్త్రీల సభల కన్వీనర్ అమ్మగారు. దైవజనుల అమ్మగారికి చెప్పారంట, ఏమిటంటే, అమ్మా, నువ్వు వధువు సంఘాన్ని సిద్ధపరచటంలో మూల స్తంభాన్ని అవుతావు అన్నారంట అమ్మగారు. దైవజనులు ఏమన్నారండి? దైవజనులు ఇదిగో సుమారు ఎంత వయసు అనుకోండి అమ్మగారికి. అప్పటి నుండి కూడా అమ్మగారు అయ్యగారి దగ్గర ఉండేవారు. అమ్మగారికి అక్కలు ఉన్నారు, కానీ మన ఇంట్లో అక్కల కన్నా చెల్లెలదే పెత్తనం, అక్క కన్నా చెల్లెలదే పెత్తనం. కారణం ఏంటో తెలుసా అండి? అక్కల చేత పనులు చేస్తారు, చెల్లెలు పని దొంగలు. అలాగన అమ్మగారు కూడా అక్కలందరూ పనులు చేస్తుంటే అమ్మగారు మాత్రం ఏం చేశారు చెప్పండి? పని తప్పించుకుని దేవదాసయ్య గారి దగ్గరికి వచ్చేసి ఆయన పాదాల దగ్గర కూర్చొని ఎన్నో గొప్ప విషయాలు నేర్చుకునేవారంట. అయ్యగారు మాటలు తెలుసుకునేవారంట, మోకరింపు విధానం తెలుసుకునేవారంట. అదే అనుభవంగా మార్చుకున్నారు. అప్పుడు దైవజనుడి ద్వారా ఆమె పొందుకున్న దీవెన, నువ్వు ఈ మిషనులో రాణి వల్ల వాడబడతావు అన్నారు. అమ్మగారు ఏమన్నారు చెప్పండి? తోటకు రాణి వల్ల వాడబడతావు దేవుళ్ళు అన్నారంట. నిజంగానే అమ్మగారు ఆయన ఉన్నంత కాలము కూడా మహారాణిలాగే జీవించారు. అప్పటి నుండి స్త్రీల సభల సదస్సులు సుమారు 38 సంవత్సరాల స్త్రీల సభలు జరుగుతున్నాయి బైబిల్ మిషన్కి. ఆ సభలన్నింటిలో కూడా అమ్మగారి ధీట ఎట్లా ఉంటదంటే, ఒక రూతును గురించి చెప్పాలన్నా, ఎస్తేరు గురించి చెప్పాలన్నా, రూతు కూడా దేవుని వాక్కును పట్టిన నడిచింది. ఎస్తేరు ఉపవాసము ఎంత ప్రత్యేకంగా ఉంటుందో కళ్ళకి అద్దినట్టు అమ్మగారు చెప్పేవారు. అప్పుడు అక్కడికి వచ్చిన తల్లులందరి దగ్గర సాక్షి తీసుకుంటే ఒక ఆమందంట, నిజముగా ఎస్తేరు ఎంతటి అనుభవాన్ని పొందుకుందో తెలియదు, కానీ ఇక్కడ ఈ సభలలో ఈ ఉపవాసము ద్వారా మేమందరము ఏమైపోయాం? ఎస్తేరు ఉపవాసంలో భాగమైపోయామని సాక్ష్యం ఇచ్చారు. అంటే ముగింపు ఎంత ప్రత్యేకంగా ఉండాలంటే దేవునికి మహిమకరంగా ఉండాలి. ముగింపు ఎలా ఉండాలంటే అండి, దేవునికి మహిమకరంగా ఉండాలి. అందరూ ఉపవాసం చేస్తాం, కానీ నీ ఉపవాసం ద్వారా ఎవరికి మహిమ కలగాలి? అది నీ ఉపేక్ష దేవుని కొరకు, నీ నిరీక్షణ దేవుని కొరకు, నీ పరీక్షింపు దేవుని కొరకు, నీ సహవాసము దేవుని కొరకు. మరి నీ ముగింపు దేని కొరకు అవ్వాలి? దేవుని కొరకే అవ్వాలి. అందుకే దేవుని వాక్యములు ముగింపులో మనం ఏమనుకుని ప్రార్థన చేయాలో తెలుసా అండి? ముగింపులో మనం ఏమనుకుని ప్రార్థన చేయాలో తెలుసా? అంతా యోబనాదే కాదా. చెప్పండి. యేసుని ఉన్నదంతా యోబనాదే కాదా. అంతాయో మన ప్రభువు ఆర్జించియున్నాడు, సొంతమని అందుకొనుడి, మీ ఆత్మకు శాంతి చెందానియుడి. ముగింపు ఎలా ఉండాలంటే అంతయు మనదే కదా అనే ముగింపు రావాలంట. ఈ ఉపవాసము నా బిడ్డలు నా కొరకు చేస్తున్నారంటే ప్రభు ఏం చేస్తాడంటే తెలుసా? నీకు కావలసిన నెరవేర్పులన్నీ పట్టుకుని కూర్చుంటాడంట. నువ్వు అడిగిన దానికంటే ఊహించిన దానికి అత్యధికమైన మేలును పట్టుకుని కూర్చుంటాడంట. కానీ విశ్వాసి ముగింపులోనే తొట్టిల్లిపోతూ ఉంటాడు. మోషే మహాభక్తుడు ఆ తప్పు చేయలేదండి. మోషే మహాభక్తుడు ఆ తప్పు చేయలేదు. నిజమైన ఉపవాసాన్ని సినాయి పర్వతము మీదకి ఎక్కిన తరువాతే ప్రారంభమైందంట. ఉపవాసంలోనికి ప్రవేశించినప్పుడు ఉపేక్షించిన నీకు, పరీక్షించుకునే నీకు, సహవాసము చేసిన నీకు, దేవుని కొరకు నిరీక్షించిన నీకు దేవుని మాట తప్ప వేరొక మాట వినబడకూడదు. ధర్మశాస్త్రాన్ని ప్రభువు చెప్పింది యథావిధిగా రాసేంత వరకు కింద ఇశ్రాయేలీల మాటలను మోషే వినలేదు. అలాగునని ముగింపు కూడా మోషే అంత స్థిరంగా స్థిరపరుచుకున్నాడు.
అందుకే ఒక్కసారి చెప్పగానే రెండోసారి ప్రభు చెప్తుంటే టక్క 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 టక్కమని రాసేసాడంట. మరి మన దైవజనులు మన కీర్తన పుస్తకంలోనే చాలా పెద్ద పాట, మనో విచారము కూడదు నీకు. ఆ పాటలో ప్రభువు 20 నిమిషాలు చెప్పారంట. 20 నిమిషాలు రాసేసారంట ప్రభు చెప్తే. ఎన్ని చరణాల పాట అండి అది? 100. మనకు పాడాలంటేనే కంట పైన పడుతుంది ఖచ్చితంగా, పాడాలంటేనే. కానీ ప్రభువు 20 నిమిషాల్లో చెప్పేశారంట, దైవజనుడు 20 నిమిషాల్లోనే రాసేశారంట. ఉపవాసములో అన్నీ సాధ్యమే, ఉపవాసములో అన్నీ సాధ్యమే. అందుకే అంతయు మనదే కదా అని పాడుకోవాలి. ఇదే దేవుని యొక్క ముగింపునకు ఆత్మీయ విశ్వాసముతో ఉపవాసమును ముగింపు అవ్వాలి. ఇక్కడ నీకు అర్థం కాని విషయం, మీరు అడిగే విషయం ఏంటంటే, ప్రభువు వీరిని ఎందుకు బాధ పెట్టాడు? ఫరో ఏమో యెహోవా ఎవడు అంటున్నాడు, ఇది ఎక్కడి బాలయ్య గారు, ప్రభువుని అంత మాట నేసాడు. మోషే ఏమో వేదన పడిపోతున్నాడంటే, మోషే ఈ మాట ప్రభువుతో అనడాన్ని బట్టి ఇప్పటి నుండి ఐగుప్తు దేశానికి ఏం మొదలైందంట? శోధనలు, తెగుళ్ళు మొదలయ్యాయి. ఆర్తనాదముతో ప్రభు ఎదుట ముగించాడు, ఆయన నీ బిడ్డల వేదన పడుతున్నారు, నీ ప్రజలు శోధించేస్తున్నాడు ఫరో అని ఏడవడం మొదలు పెట్టి ముగించాడు తన యొక్క ప్రార్థనని. అంతే, ఫరో అహము గర్వము నేల మురిగిపోయేంత భయంకరుండగు దేవుడు తన అద్భుతాలను చేయడం ప్రారంభించాడు. 6వ అధ్యాయము నుండి ఇక ఇశ్రాయేలు ప్రజలందరికీ విముక్తి, ఐగుప్తు దేశం అంతటికి చెప్పండి శోధన. అర్థమైందండి? కన్నీరు చాలా గొప్పదము. ఇది ప్రపంచంలో ఎవడు కమ్మినా కొనుక్కోడు, కానీ ప్రభు వాక్యం అంటుంది కన్నీటిని నేను బుడ్డిలో దాచిపెడతానన్నాడు. నీటిలో ఇశ్రాయేలీల కన్నీళ్లలో నుండి తీయబడిన మోషే ఇశ్రాయేలీల కొరకు ప్రభు ఎదుట కన్నీరు పెట్టుకున్నాడు కనుక ఆ కన్నీటి సాక్ష్యాన్ని వాళ్ళకి తెలియజేసి గొప్ప ముగింపునిచ్చాడంట. వల్ల ఎవరికి? ఐగుప్తు దేశానికి. ఇప్పటి నుండి ప్రభువే ఇశ్రాయేలు పట్టుకున్నారు. ఇక నుండి ఐగుప్తు దేశం అంతా వేదనే. ఉపవాసములు 5 అక్షరాలు మీకు చెప్పాను. రేపటి నుండి ఈ ఉపవాసము ద్వారా ఐగుప్తు దేశమును ప్రభువు ఎట్టి తెగుళ్లతో శోధించారు. ఆ శోధనకు సంబంధించిన తెగుళ్ళ గురించి దేవుడి దినాన వాక్యంలో ధ్యానం తీసుకుందాం. ప్రభువు దీవించి మహిమ పొందును కాక. ఆమేన్.